హలో అండి, నమస్తే. కొత్త చీపురు కట్ట తీయాలంటే దాంట్లో ఉండే డస్ట్ను ముందుగా క్లీన్ చేసుకోవాలి కదండి. చాలా టైం పడుతుంది అనుకుంటారు, కానీ 2-3 మినిట్స్లోనే కొత్త చీపురు కట్టలో ఉండే డస్ట్ని అంతా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ముందుగా చీపురు కట్టను ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా దులపాలండి. ఇలా బండకేసి ఒక 2-3 టైమ్స్ కొట్టేసామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ ఒక 4-5 టైమ్స్ పాటు అలాగే చేశాను. తర్వాతనే మనము దేంతో క్లీన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. చూసారు కదండి, ఇలా మనకి అప్పుడే అర్థమవుతుంది. 2-3 టైమ్స్ బాగా కొట్టేసామనుకోండి, దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. తర్వాత దాంట్లో డస్ట్ అనేది తగ్గిపోయినప్పుడే మనము పూర్తిగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. చివరగా చీపురు కట్టలో నుంచి డస్ట్ అనేది కొద్దిగా పడుతున్నప్పుడు బట్టలు రాసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఇలా చీపురు కట్టను మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. మామూలుగా మీరు స్క్రబ్బర్తో కానీ దువ్వెనతో కానీ దేంతో క్లీన్ చేసుకున్నా కూడా అంత లోపలికి వెళ్ళి అదైతే పూర్తిగా క్లీన్ కదండి. మళ్ళీ ఇల్లు చిమ్ముతున్నప్పుడు అంతా కూడా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. పూర్తిగా డస్ట్ రాకుండా ఉండాలంటే ఈ బ్రష్ అయితే కింది వైపు వరకు కూడా ప్రతి ఒక్క కొనలకు వెళ్ళి తాకుతూ క్లీన్ చేసుకుంటుంది, కాబట్టి డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. చూసారు కదండి, నేనైతే ఇలా బట్టలు ఉతికే బ్రష్తో ఒక 4-5 టైమ్స్ పాటు కొద్దిగా చీపురు కట్టను వెడల్పుగా అనుకుంటూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. మరొక 2 సార్లు ఇలా బండకేసి 2-3 టైమ్స్ బాగా కొట్టేసామనుకోండి, దాంట్లో ఉన్న చివరి డస్ట్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇప్పుడు నేను 2-3 టైమ్స్ కొట్టినా కూడా దాంట్లో నుంచి డస్ట్ అనేది అసలుకే కనిపించలేదు. అప్పుడే మనకి చీపురు కట్ట అనేది పూర్తిగా క్లీన్ అయిందని అర్థమవుతుంది. ఈ సన్నటి డస్ట్ను క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఫేస్కి ఒక మాస్క్ పెట్టి క్లీన్ చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఇంట్లో యూస్ చేయని పిన్నిస్ ఉంటుంది కదండి, హెయిర్ పిన్నిస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వెనుక భాగాన్ని ఇలా కొద్ది వరకు మర్చేసేయండి. తర్వాత ముందటి భాగాన్ని కూడా కొద్దిగా మలుచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫోన్ని ఇలా పిన్నిస్ మలుచుకున్న దాంట్లో పెట్టేసామనుకోండి, స్టిఫ్గా అలాగే ఉంటుంది, కింద అనేది అస్సలకే పడదండి. ప్రతిసారి పిల్లలు కానీ మనం కానీ చేత్తో పట్టుకొని ఫోన్ని ఆపరేట్ చేసుడు కంటే హెయిర్ పిన్నిస్ని ఇలా మలుచుకొని ఫోన్ని అందులో పెట్టేసామనుకోండి, పిల్లలు కానీ మనం కానీ దూరం నుంచైనా ఫోన్ని చూడవచ్చు. ఆన్లైన్ క్లాసులు అయినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్క హెయిర్ పిన్నిస్ ఉంటే చాలు, వేరేది ఏది అక్కర్లేదండి. ఇలా ఫోన్ అనేది చక్కగా నిలబడుతుంది. పిన్ పంచ్ లేనప్పుడు కానీ గుండు పిన్నిస్లు ఉంటాయి కదండి, ఇలా విడివిడిగా ఉన్న పేపర్లన్నిటి కలిపి పెట్టేసాం కదా, అలాంటివి లేనప్పుడు కూడా మనము ఒక పిన్నిస్ని ఇలా చివరన పెట్టేసామనుకోండి, ఎలాంటివి అవసరం లేకుండా దీన్నే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి గాలికి ఎగరకుండా కూడా ఇలా పిన్నిస్ని పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని పేపర్లు కూడా చక్కగా ఉంటాయి. కొబ్బరి చీపురు కట్టతో ఇల్లు చిమ్ముతున్నప్పుడు కానీ బాత్రూమ్లు క్లీన్ చేసుకునే పని ఎప్పుడైనా చేసినప్పుడు చేతికి ఈ కొబ్బరి పుల్లలు అనేవి కుచ్చుకుంటాయి కదండి, అలా కుచ్చుకోకుండా ఉండాలి అంటే బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ని ఇలా చివరి భాగాన కట్ చేసుకొని మిగతా భాగానంతా కూడా ఇలా పైన పట్టుకునే చీపురు కట్టకు వేసేయండి. దీనివల్ల పట్టుకున్నప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, కాబట్టి మనము బాత్రూమ్లు క్లీన్ చేసినా కానీ ఏదైనా క్లీనింగ్ పని చేసుకున్నా కానీ చీపురు కట్ట అనేది చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. బెల్లుని కట్ చేసేటప్పుడు ముందటి భాగం అలాగే ఉంది కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా విడివిడిగా ఉన్న పేపర్లను కానీ చార్ట్ కానీ పిల్లలు వేసే డ్రాయింగ్ పేపర్లు ఏవైనా సరేనండి, వాటిని ఇలా రౌండ్గా మలుచుకొని కట్ చేసుకున్న ఈ బెలూన్ని ఇలా రబ్బర్ బ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి చిల్లులున్న బుట్టిని కానీ కొబ్బరి తురిమే పీలర్లు ఉంటాయి కదండి, వాటినైనా తీసుకోవచ్చు. కరివేపాకును ఇలా ఒకేసారి ఒక్కొక్కటిగా తీయకుండా ఇలా కొమ్మలుగా ఉన్నప్పుడు డైరెక్ట్గా కొమ్మను ఇందులో పెట్టేసి కరివేపాకు ఆకులన్నింటినీ కూడా సపరేట్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మన పని అనేది చాలా సులువైపోతుందండి. ఇలా చూపించేసామనుకోండి, పిల్లలు కూడా ఇష్టపడుతూ ఈ పనిని ఈజీగా చేస్తారు. లేకపోతే ఒకేసారి 4-5 రెమ్మలను తీసుకొని ఇలా హోల్ అనేది పెద్దగా ఉంది కదండి, దాంట్లో పెట్టేసి 5 రెమ్మలను కూడా ఒకేసారి అనేసామనుకోండి, కరివేపాకు అనేది సపరేట్ అవుతుంది. తురిమే దాంతో తీసామనుకోండి, ఒక్కొక్క రెమ్మను పెట్టి సపరేట్ చేయాల్సి వస్తుంది కదా, దీంట్లో అయితే అన్ని రెమ్మలను కూడా చాలా వరకు పెట్టేసి కరివేపాకును తీసుకోవచ్చు. ఇదే బాక్స్లో కరివేపాకును అంతా సపరేట్ చేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఆన్లైన్
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కానీ ఏదైనా పేపర్ చినిగినప్పుడు దానిపైన ప్లాస్టర్ వేస్తాం కదండి, మళ్ళీ ఆ ప్లాస్టర్ని తీసేసినప్పుడు దానికి ఉన్న పేపర్ అంతా కూడా ఈ ప్లాస్టర్కి ఇలా అంటుకుంటుంది కదా. అది ఏదైనా ఇంపార్టెంట్ అయినప్పుడు ప్లాస్టర్ని తీయాలన్నప్పుడు ఈ చిన్న టిప్ని చూపిస్తున్నానండి. వైట్ ప్లాస్టర్ కానీ ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా ముందుగా పేపర్ పైన వేసిన తర్వాత చివరి కొన భాగం ఉంటుంది కదండి, ఆ కొన భాగాన్ని పట్టుకొని రెండు వైపులా కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ లాగుతూ తీసామనుకోండి, పేపర్ అనేది చినిగిపోకుండా, అంతేకాకుండా దానిపైన ఉన్న అక్షరాలు కూడా ఒక్కటి కూడా ఈ ప్లాస్టర్కి అంటుకోకుండా ఇలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు. అంతేనండి, దానంతలో అదే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇంతకు ముందు తీసిన దానికైతే అక్షరాలు అనేవి పోయాయి, ఇప్పుడైతే ఇలా తీస్తే నీట్గా వచ్చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి. ఛార్జింగ్ వైర్లు కానీ, ఇయర్ ఫోన్ వైర్లు కానీ, మిక్సీ దగ్గర పెట్టుకునే వైర్లు ఏవైనా సరేనండి, వాటి మీద డస్ట్ పడి అలాగే జిడ్డుగా తయారవుతుంది కదా. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి మనము ఎక్కడి వరకు కావాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా ఇట్లా అప్లై చేసుకున్నాక దానిపైన ఇలా వైరుని పెట్టేసి చేత్తో గట్టిగా కిందికి అనేసామనుకోండి, డస్ట్ అనేది ఈ టిష్యూ పేపర్కి పూర్తిగా వచ్చేస్తుంది. అంతేకాకుండా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసామనుకోండి, ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ మిషన్లో తెల్ల బట్టలు కానీ డైలీ వేస్ వేసే బట్టలు ఏవైనా సరేనండి, పిల్లల బట్టలు అయితే ఇంకా మురికిగా తయారవుతాయి కదా, అలాంటి బట్టలైనా సరేనండి, ఎలాంటి పౌడర్లు లిక్విడ్లు వేయకుండా ఒక్క గ్లాస్ మాత్రమే మనం వేసామనుకోండి, ఎలాంటి బట్టలైనా షైనింగ్లోకి రావటమే కాకుండా మురికి అనేది చాలా ఈజీగా పోతుందండి. ఇక్కడ నేను ముందుగానే చూపించానండి మురికి ఎలా ఉందో. అయితే మీకు మరొక టిప్ని కూడా ఇందులోనే చూపిస్తున్నానండి. వాషింగ్ మిషన్లో కర్టెన్స్ వేసినప్పుడు ఇలా పిల్లో కవర్లో చుట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి వాషింగ్ మిషన్లో వేయాలండి, లేకపోతే దానికి ఉండే రింగ్స్ అనేవి పూర్తిగా పోతాయి. చూడండి, మా పాప ఫేస్కి కలర్స్తో ఇలా పెట్టుకున్నప్పుడు దానికి మిగిలిందంతా కూడా ఇలా చేత్తో ఈ కర్టెన్కి రుద్దేసిందండి. దీనివల్ల ఈ కర్టెన్స్ అనేవి ఇలా మురికిగా తయారైనవి. ఇక్కడైతే కాటుక కూడా ఇలా పూర్తిగా పూసేసిందండి. వాటిని మనము చేత్తో పిండితే కానీ పూర్తిగా పోవు కదా. నేనైతే డైరెక్ట్గా వీటిని వాషింగ్ మిషన్లో వేసి చూపిస్తాను అవి ఎంత బాగా క్లీన్ అయ్యాయో. మీరు వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్తో పాటు నేను కొద్దిగా కంఫర్ట్ని కూడా వేస్తున్నానండి. దీంట్లో ముఖ్యంగా వేయాల్సింది వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్ని నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. మురికి ఎక్కువగా ఉంది కాబట్టి మనము దానిని బట్టి వైట్ వెనిగర్ని యూజ్ చేయాలండి, మరీ ఎక్కువగా యూజ్ చేయకూడదు. వెనిగర్తో క్లీన్ చేసామనుకోండి బట్టలు అనేవి షైనింగ్లోకి కూడా వస్తాయి. డైరెక్ట్గా ఈ వెనిగర్ని బట్టలలో వేయకుండా దీంట్లో కొన్ని వాటర్ని కూడా కలిపేసుకోవాలి. బట్టలలో మురికిని బట్టి మాత్రమే వెనిగర్ని యూజ్ చేసుకోవాలి. ఈ వెనిగర్ని ఇలా డైరెక్ట్గా బట్టలలో కానీ లేదా మీరు లిక్విడ్ వేసే దాంట్లోనైనా వేసుకోవచ్చు. వెనిగర్ని వాషింగ్ మిషన్లోనే కాదండి, మీరు బట్టలు తెల్ల బట్టలు ఉతికేటప్పుడు కూడా వైట్ వెనిగర్లో కొద్దిగా నానబెట్టి సబ్బు పెట్టి ఉతికేసారనుకోండి, చాలా ఈజీగా బట్టలలో మురికిపోవటమే కాకుండా షైనింగ్లోకి కూడా వస్తాయి. కొత్త బట్టలు ఎప్పుడైనా ఉతకాల్సి ఉన్నప్పుడు వైట్ వెనిగర్లో నానబెట్టి ఆరేయండి, షైనింగ్ అనేది అసలుకే తగ్గదు. డైలీ వాష్లో పెట్టేశానండి. 59 మినిట్స్ తర్వాత మీకు బట్టలు అనేవి ఎలా క్లీన్ అయ్యాయో చూపిస్తాను. నేనైతే వాషింగ్ మిషన్లో కర్టెన్స్, పిల్లల వైట్ డ్రెస్లు, బెడ్షీట్స్ అన్నీ వేసానండి. అన్నీ కూడా మంచి కలర్లోకి రావటమే కాకుండా దానిపైన ఉండే మురికి కూడా ఈజీగా పోయిందండి. చూసారు కదండి కర్టెన్స్ అనేవి ఎలా షైనింగ్లో మెరుస్తున్నాయో. అంతేకాకుండా ఇంతకుముందు చూపించాను కదండి దానిపై ఉండే కాటుక కానీ కలర్స్ కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా మీకు కనబడవండి, అంత నీట్గా క్లీన్ అయ్యాయి. చూడండి, ఇంతకుముందు కర్టెన్కి ఈ కర్టెన్కి అయితే మీకు చాలా తేడా కనిపించింది కదండి. అలాగే పిల్లల యూనిఫామ్ పైన ఉండే మరకలు కూడా చూపించాను కదా, తెల్ల బట్టలలో ఉండే మురికి కూడా చాలా ఈజీగా పోతుందండి. చాలామంది యూనిఫామ్స్ని కానీ తెల్ల బట్టలను చేత్తో వాష్ చేసి క్లీన్ చేస్తారు, కానీ చేత్తో వాష్ చేయాల్సిన పని కూడా లేదండి. ఇలా నీట్గా వాషింగ్ మిషన్లో కొద్దిగా వెనిగర్ను వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మురికి పోవటమే కాకుండా పాత బట్టలైనా సరేనండి వెనిగర్ వేయటం వలన మంచి షైనింగ్లోకి వస్తాయి. మా పిల్లల యూనిఫామ్స్ అయితే ఇవి 3 years అండి. మళ్ళీ వెనిగర్ వేయటం వలన కొద్దిగా షైనింగ్ అనేది కనిపిస్తుంది కదా, నీట్గా సాఫ్ట్గా అవుతాయండి. వెనిగర్ని వేసేటప్పుడు మాత్రం బట్టలలో మురికిని బట్టి వెనిగర్ని యూజ్ చేయాలండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రకాల వంటింటి చిట్కాలు కానీ లేదా క్లీనింగ్ టిప్స్ అనేవి నా ఛానల్లో ఎన్నో ఉన్నాయండి.
ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.